యెహోవా కృపగలవాడు. చెప్పండి, యెహోవా కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. ఎడతెగక ఆయన వాత్సల్యత మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు. కాబట్టి మనము నిర్మూలము. ఈ రోజున మనం నిర్మూలము కాకుండా సజీవులమై బ్రతుకున్నామంటే ఆయన వాత్సల్యత మన మీద నిలుచుంది. నినేవా పట్టణం మీద నిలుచున్న ఆయన వాత్సల్యత మన మీద కూడా నిలుచుంది. దేవుడు ఎప్పటికప్పుడు తన సేవకుడి ద్వారా, తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. మన పొరపాట్లు, తొట్టిపాట్లు, మనం తొట్టిల్లిన అనుభవాలు మన ముందు పెడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. కాబట్టి మనం బ్రతుకున్నా. మన పాపములను బట్టి ఆయన మనకేం చేయలేదు చెప్పండి? ప్రతీకారం చేయలే. మన దోషములను బట్టి ఏమి ఇవ్వలేదు ఆయన మనకి? ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో మన ఎడల ఆయన కృప కూడా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన మన ఎడల ఎందుకు జాలిపడుతున్నాడంటే మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నినేవా ప్రజలు తిరిగినట్టు దేవుని వైపు మనం తిరుగుతాం. ఈ సంవత్సరపు చివరి దినాలు కదా, ఇంకొక 2 రోజులు మన ముందు ఉన్నాయండి. దేవుడు మీకు ప్రేరణ కలగచేస్తే ఒక పూట లేదా ఒక రోజు ఉపవాసం ఉండండి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ తొలగిపోయాం, ఎక్కడ తొట్టిల్లిపోయాం, ఎక్కడ పడిపోయాం, ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టాం, ఎక్కడ దేవునికి దుఃఖం కలిగింది మన విషయంలో, ఎక్కడ దేవుడు ఆయాసపడ్డాడు, ఎక్కడ దేవుని సన్నిధికి మనం దూరం అయ్యాం, ఏ విషయాల్లో మనం ప్రార్థన చేసుకోలేకపోయాం, వాక్యాన్ని చదవలేకపోయాం, దేవుని మందిరానికి మిస్ అయ్యాం, ఎక్కడ స్తుతించలేకపోయాం, ఎక్కడ పరిచర్య చేయలేకపోయాం. ఒకసారి తిరిగి మనం ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ మనకు కనబడతాయండి. వాటి విషయంలో నినేవా ప్రజలు దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్టు మనం కూడా, అయ్యా ఇక్కడ నేను తొలగిపోయాను, అయ్యా ఇక్కడ నేను తొట్టిల్లిపోయాను, అయ్యా ఇక్కడ నేను పడిపోయానయ్యా, ఇక్కడ మాట తొందరపడి మాట్లాడానయ్యా, అయ్యా నా కళ్ళతో చూడకూడనివి చూశానయ్యా, అపవిత్రమైన మాటలకు చెవిచ్చానయ్యా, మందిరానికి దూరం అయిపోయాను ప్రభా, మందిరానికి దూరం అయ్యానయ్యా, ప్రార్థన లేని దినాలు ఎన్నో ఉన్నాయి ఈ సంవత్సరంలో, నన్ను క్షమించు ప్రభా, వాక్యాన్ని చదువుకోలేని దినాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో, నీ మీద నేరారోపణ చేసిన పరిస్థితులు ఉన్నాయ్యా, నన్ను క్షమించు ప్రభా, సొనిగాను, గొనిగాను, అసంతృప్తిని వ్యక్తపరిచాను, ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభా నా జీవితంలో. అయినా వాటిని బట్టి నువ్వు నాకు ప్రతీకారం చేయలేదు, వాటిని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదయ్యా. ఆకాశం అంత ఉన్నతమైన నీ కృప నా ఎడల కనపరిచావు. ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా నా మీద జాలిపడ్డావు కదయ్యా. నేను మంటివాడినని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. లేదంటే ఏ రోజు నేను నిర్మూలమైపోవలసింది, ఎప్పుడో నేను చనిపోవలసింది. ఎడతెగక నీ వాత్సల్యతను నా ఎడల కనపరిచావు. ఇంతగా నువ్వు నన్ను ప్రేమించావే, ఇంతగా నా కుటుంబాన్ని నువ్వు ప్రేమించావే, ఇంతగా ఎడతెగక నీ వాత్సల్యతను నా ఎడల కనపరిచావే. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను ప్రభా? ఏమిస్తే రుణం తీరుతుందయ్యా? ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను ప్రభా? నా శేష జీవితం నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను. కృతజ్ఞుడునై నీ కొరకు సాక్షిగా బ్రతకాలని అనుకుంటున్నానయ్యా. నా పొరపాటు నాకు అర్థమవుతుందయ్యా, నా తొట్టిలిన పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి ప్రభువా. నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా అని దేవుని దగ్గర నువ్వు కన్నీరు విడవగలిగితే ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఆయన నిన్ను మరొకసారి తన కౌగిల్లోకి తీసుకుంటాడు. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, ఆయన వాత్సల్యత నీ మీద కుమ్మరించబడుతుంది. ఏ విషయాల్లో నీ మీద కోపడ్డాడు, ఆ కోపమంతా నీ మీద నుండి తొలగిపోతుంది, ఆ కోపమంతా దూరం అయిపోతుంది నీకు. నినేవా పట్టణం మీదకి వచ్చిన కనికరం నీ మీదకి వస్తుంది. ఆ పట్టణ ప్రజల మీదకి వచ్చిన దేవుని కనికరం నీ కుటుంబం మీదకి వస్తుంది, నీ సాంపత్యం మీదకి వస్తుంది.
ఆయన నీ వైపు నుండి కోరుకుంటుంది ఒక్కటే, నీ స్థితి నువ్వు తెలుసుకో, నీ పొరపాటు నువ్వు గ్రహించు, నీ తొట్టిలోని అనుభవాలు నువ్వు ఒకసారి గ్రహించు, సరి చేసుకో. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. నువ్వు లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు లేవాలని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు లేవాలని ఆయన నీ కొరకై తన బాహువును చాపుతున్నాడు. నువ్వు పడిపోయిన చోటే ఉండకూడదు, నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉండకూడదు, నువ్వు తొట్టిలని కాడ ఆగిపోకూడదు. నువ్వు మరలా ఆయన వైపు తిరగాలని, ఆయన సన్నిధిలో కనబడాలని, ఆయన సన్నిధిలో నువ్వు ఫలించాలని ఆయన కోరుకుంటూ నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు.